ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 11 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వ్యాఖ్యాన అంశం ఆయన అవతారం. వ్యాఖ్యాన అంశం ఆయన అవతారం. వ్యాఖ్యానం: అవతారం అనగా దేవుడు దిగివచ్చి మానవుడు అగుట. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను. ఆ వాక్యం అనగా అది ఆది యందు ఉండిన వాక్యం, దేవుని యొద్ద ఉండిన వాక్యం, దేవుడై ఉండిన వాక్యం. యోహాను సువార్త 1:1. శరీరధారి అయి అనగా మానవుడై మన మధ్య నివసించాడు. తండ్రి యొద్ద నుండి వచ్చిన అద్వితీయుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆ వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వాక్యము అని చెప్పబడి ఉన్నాడు. ఆయన దేవుని జీవవాక్యం. ఆయన తండ్రి అయిన దేవుని నిజస్వరూపం. తండ్రిని తెలియజేయువాడు, తండ్రిని బయలుపరచువాడు. ఆయన దేవుని కుమారుడు, పవిత్ర త్రిత్వంలోని 2వ వ్యక్తి, నిత్యుడైన కుమారుడు. శరీరధారి అయ్యాడు, మానవుడయ్యాడు, మానవుల మధ్య నివసించాడు, మేలు చేయుచు మన మధ్య సంచరించాడు. ఈ విషయ వివరం సువార్తలలో వ్రాయబడి ఉంది. దేవుని కుమారుని అవతారానికి సంబంధించి శ్రేష్టమైన వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాల్లో శ్రద్ధగా చదివి ధ్యానించాలి. క్రీస్తు యేసునందున్న ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమందున్నవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రిందనున్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను. సంక్షిప్తమైన చక్కని మాటల్లో అప్పొస్తలుడైన పౌలు ఆత్మ సహాయంతో దేవుని కుమారుని అసాధారణమైన దయనీయ స్థితిని, వినయ విధేయతలను, అత్యధికమైన హెచ్చింపును తెలియజేస్తున్నాడు. దైవత్వంలోని 2వ దివ్య పురుషుడు తన్ను తాను తగ్గించుకొని దిగివచ్చి మానవుడైనది స్వల్పకాల భూలోక జీవితం కొరకు కాదు, ఆయన పాపుల రక్షణ కొరకు శిలువ మరణం అనుభవించాడు. మరణమును, సమాధిని, సాతాను జయించి మృతులలో నుండి పునరుద్ధానుడై పరలోకమునకు హెచ్చింపబడిన వాడై మహిమపరచబడిన మానవుడుగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మానవుల రక్షణార్థమై ఆయన శిలువలో పొందిన గాయముల గుర్తులు అనగా ఆయన చేతుల్లోనూ పాదముల్లోనూ శిలువ కొట్టబడిన మేకులు, గాయాల గుర్తులు, ప్రక్కలో పొడవబడిన బల్లెపు పోటు గుర్తును ఆయనకు ఉన్నాయి. నిత్యత్వపు యుగాలన్నిటిలో ఆయన ఆ గుర్తులు కలిగి ఉంటాడు. మనం పరిశీలిస్తున్న అవతార సిద్ధాంతాన్ని గురించి ఘనులైన వేదాంతులు విశేషంగా వ్రాసి ఉన్నారు. అయితే మనం ఈ విషయాన్ని క్లుప్తంగా 4 అంశముల క్రింద ఆలోచింతము. మొదటిది దేవుని కుమారుని దయనీయ స్థితి. ఈ అంశమును రేపటి సంచికలో విందాం. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.